ప్రైజ్ గాడ్ బ్రదర్. ఆ, దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్య భాగంలోకి వెళ్దామండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క వాక్యం నీది నాన్న ప్రభా. ఇక్కడ నిలబడినాను ప్రభా, నిలిచిన వాడిని దాసున్న ప్రభా, నాతో మాట్లాడండి, నాలో నుంచి నా ప్రభా. ఈ యొక్క గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ వాక్యాన్ని మీరే మహిమ పరచబడం, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకుంటూ వేసిన పెట్టుకుంటున్నాం. ఆమె ఆమేన్. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ మోషే గారికి దేవుడు ఒక బలిపీఠాన్ని చేయమని ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం చదువుతూ ఉంటాం. బైబిల్లో అనేకమైన బలిపీఠాలు ఉన్నాయి. ఆ యొక్క బలిపీఠాలు కర్రలతో చేయబడ్డాయి, తర్వాత రాళ్లతో చేయబడ్డాయి, మట్టి బలిపీఠాలు ఉన్నాయి. వాటి గురించి కాదు కానీ ఈ రోజు మనం ధ్యానం చేసుకునేది ప్రత్యక్షపు గుడారంలో దేవుడు మోషే గారికి చెప్పిన విధంగా ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము బయట వెలుపల ఉన్న ఆ యొక్క బలిపీఠం గురించి ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క నిర్గమాకాండం 38వ అధ్యాయం 1-7 వచనాల్లో మనం చూసినట్లయితే అది ఏ విధంగా చేయాలి అనే దాని గురించి దేవుడు అక్కడ కొలతలతో సహా రాచించి అక్కడ ఆ మోషే గారితో చెప్పాడు. ఈ యొక్క బలిపీఠం గురించి ధ్యానించే ముందు మనకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రత్యక్షపు గుడారపు వెలుపట ఉన్న ఆ యొక్క నమూనాను మళ్ళీ ఒకసారి చూద్దాం. దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పరచుకున్నాడు. దానికి ఆవరణము, అలాగే ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 3 భాగాలుగా చేయమని మోషే గారికి చెప్పినప్పుడు ఈ యొక్క బలిపీఠంను ఎక్కడ ఉంచాలి అనే దాని గురించి మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఆవరణంలో ఉంచమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకని దేవుడు ఇది ఆవరణంలోనే ఉండమని చెప్తున్నాడు అంటే ఈ యొక్క బలిపీఠం అనేది బాహ్యంగా అందరికీ కనపడాలి అని దేవుడు అక్కడ ప్రత్యక్ష గుడారం వెలుపల ఉంచినట్లు మనం చూస్తాం. ఇది దేనితో చేయబడింది అని మనం చూసినట్లయితే ఈ యొక్క 38 నిర్గమాకాండం 38వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను అని. ఇది చేయబడిన ఆ యొక్క కర్రను మనం గమనించినట్లయితే తుమ్మకర్రను దేవుడు వాడాడు. ఎందుకని తుమ్మకర్రను వాడాడు? దేవుడు దేవదారు వృక్షాలను ఇచ్చారు. ఇంకా విలువైన వృక్షాలు అనేకం ఉన్నాయి. జిట్రేగి, టేకు, ఎర్రచందనం, కలప, రకరకాలే ఉన్నాయి. కానీ ఎందుకు పనిచేయని తుమ్మకర్రనే దేవుడు ఈ యొక్క బలిపీఠంలో ఆ యొక్క మందిరపు పని కోసం వాడటానికి గల కారణం మనం ధ్యానం చేసినట్లయితే మనము కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే అతడు ఒకసారి ఆ యొక్క మాటలు కూడా చదువుదామా? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దేవుడు చెట్టును గురించి రాస్తూ ఆ యొక్క మాటను ఇక్కడ చెప్తూ ఉంటాడు. 1వ అధ్యాయం 3వ వచనం, అతడు నీటి కాలువల ఎవరున్నదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను అని చెప్తున్నాడు. ఈ యొక్క చెట్టును దేవుడు అక్కడ పోల్చాడు. అంటే మనిషిని ఆ యొక్క చెట్టు రూపాన దేవుడు చెప్తూ అక్కడ వాక్య భాగంలో అక్కడ లిఖించబడి ఉంది. ఇక్కడ ఎందుకు పనిచేయని చెట్టు అయిన తుమ్మ చెట్టును గురించి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. తుమ్మ చెట్టును ఎవరైనా పెంచుకుంటారండి ఇంట్లో? పూల మొక్కలు పెంచుకుంటారు, రకరకాల వృక్షాలు పెంచుకుంటారు. కానీ తుమ్మ చెట్టుని ఎవ్వరూ ఇంట్లో పెంచుకోరు. ఎవ్వరూ దాన్ని ఉంచటానికి ఇష్టపడరు. ఎందుకన్నది ఊరి వెలుపల గాని, ఎందుకు పనిచేయని ప్రదేశాల్లో గాని, ముళ్ళ తుప్పల్లో గాని అక్కడ పెరుగుతూ ఉంటది ఈ యొక్క తుమ్మ చెట్లు లేదా ఈ యొక్క తుమ్మకర్రలు అనేవి. దేవుడు దాన్ని ఎందుకు వాడుకున్నాడు అంటే దేవుడు యొక్క సంకల్పం అనేది మానవుల చాలా దీర్ఘ దృష్టితో దేవుడు ఆలోచించి దానికి ప్రత్యక్ష గుడారం ఈ విధంగా ఉంచాడు. ప్రతిదీ కూడా ప్రత్యక్ష గుడారం చేయబడిన ప్రతిదీ కూడా జరగబోయే అనేక సంవత్సరాలు జరగబోయే దానికి ముందు ఛాయగా ఇక్కడ చెప్పబడుతుంది. ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో మనం ఈ యొక్క తుమ్మకర్రను మనం గమనించినట్లయితే ఈ యొక్క తుమ్మకర్ర పరిస్థితి ఎలా ఉంది? తుమ్మ చెట్లు ఎలా ఉంటాయంటే ముళ్ళు కలిగి ఉంటాయి. ఆ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరు సాహసం చేయరు. ఎందుకంటే ఆ ముళ్ళు గుచ్చుకుంటే చాలా ప్రమాదం ఉంటుందని. అంటే ఆ యొక్క చుట్టుపక్కల చెట్లు కూడా ఏమి మొలవని ప్రదేశాలు ఉంటాయి. ఆ ముళ్ళ తుప్పలలో ఉండే ఈ యొక్క తుమ్మ చెట్టు పెరిగిన ప్రదేశం చుట్టూ కూడా ఏ యొక్క వృక్షాలు కూడా పెరగవు. అంత దారుణంగా ఉంటది ఈ యొక్క తుమ్మ చెట్టు. మనిషి యొక్క జీవితాన్ని దేవుడు ఆ యొక్క తుమ్మ చెట్టుతో పోల్చుతూ ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. మనిషి జీవితం కూడా అంతే. మనిషి మాట్లాడే మాటల వలన మనిషి వెలివేయబడతాడు. అంటే సమాజం నుంచి లేదా కుటుంబం నుంచి లేదా అనేక పరిస్థితుల నుంచి వెలివేయబడ్డ ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అనగా మానవుడి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు విధించిన ఆజ్ఞ ప్రకారం, దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించకుండా దేవుడు ఆ యొక్క ఏదైనా తోటలో ఏ ఉద్దేశం ప్రకారం మానవుని సృష్టించాడో ఆ ఉద్దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల
ఆ ఏదైనా మనం నుంచి గెంటి వేయబడ్డ మానవుడి గురించి దేవుడు ఇక్కడ చెబుతూ, ఆ మానవుడి రూపాన ఉన్న ఆ యొక్క తుమ్మకర్రను పోల్చుతూ ఇక్కడ ప్రత్యక్షపు గుడారంలో ఆ యొక్క ప్రత్యక్షపు గుడారపు వెలుపట ఉన్న బలిపీఠం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ బలిపీఠం అంట ఎంత ఎత్తు, ఎంత ఆ యొక్క పొడవు, వెడల్పు ఉండాలన్న సైజులు కూడా తెలియజేస్తున్నాడు. 5 అడుగులు 5 అడుగుల పొడవు, వెడల్పు అలాగే ఎత్తొచ్చేసి 3 మూరలు అని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ రకంగా తుమ్మకర్రను ఎంచుకున్న తర్వాత, తుమ్మ చెట్లకు ఉన్న ఆ యొక్క ముళ్ళును మొత్తం తుమ్మకర్రగా చేయాలంటే ముందేం చేస్తారు? నరికేస్తారు. ఆ యొక్క తుమ్మ చెట్లకు ఉన్న ముళ్ళను నరికి, దానిని వేరుపరచి, దానిని కట్ చేసి, ఆ యొక్క పైన ఉన్న బెరడును తొలగించి, దాని యొక్క షేపునంతా కూడా చెక్కి, ఏ విధంగా పనిముట్టుకు కావాలో ఆ విధంగా చేస్తారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ యొక్క పనిని చేయటానికి ఇక్కడ ఈ యొక్క మందిరపు పనిని చేయటానికి బెసలేలియలు అనే ఒక జాతిని కూడా దేవుడు ఆ యొక్క లేవి వంశం నుంచి ఎన్నుకున్నట్లు మనం చదువుతాం. ఈ యొక్క బెసలేలీలు ఏంటంటే విచిత్రపు పని చేయగల నైపుణ్యం గలవారని తెలియజేస్తున్నాడు దేవుడు. వారిని ఎన్నుకొని ఈ యొక్క మందిరపు పనుల ఉపకరణాలు చేయడానికి వారిని ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క తుమ్మకర్ర, ఈ యొక్క బలిపీఠంలో ఉపయోగించబడిన యొక్క తుమ్మకర్రను మనం చూసినట్లయితే, ఆ తుమ్మ చెట్లు మొత్తం నరికేసి దాని ముళ్ళు వేరుపరిచి, దాని చెక్కలు చేసి, దానిని తీసుకొనొచ్చి ఈ యొక్క బలిపీఠంలో పనిముట్టుగా వాడుతూ ఉన్నారు. ఈ యొక్క బలిపీఠంలో పనిముట్లుగా వాడేటప్పుడు ఆ యొక్క వాడే పద్ధతి అసలు ఎందుకండి ఇదంతా అంటే, దేవుడు విధించిన ధర్మశాస్త్రం ప్రకారం అక్కడ పాత నిబంధనలో దేవుడు విధించిన ధర్మశాస్త్రం ప్రకారం ఒక సమాజంలో గాని, ఒక పాలెంలో గాని, ఒక ఊర్లో గాని, ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో గాని ఒక పాపము అనేది ఆ యొక్క సమాజంలో విస్తరిస్తూ ఉన్నప్పుడు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక బలి పశువును తీసుకొచ్చి, ఈ యొక్క ప్రత్యక్షపు గుడారము దగ్గర ఉన్న యాజకుడికి అప్పజెప్పినప్పుడు, ఆ యాజకుడు ఆ యొక్క బలి పశువును అది మేకే గాని, కోడే గాని, దూడే గాని, ఇక గొర్రె గాని ప్రతి దాన్ని గూడా దేవుడు ఆ యాజకుడికి చెప్పిన విధంగా ఆ యొక్క బలి పశువుని ప్రధాన యాజకుడు వచ్చి పరీక్షిస్తాడంట. 14 రోజులు పరీక్షిస్తాడంట. మనం చూచినట్లయితే ఆ యొక్క మాటలు అక్కడ మనకి ఆహ్, కనపడతాయండి. నిర్గమాకాండం 46లో కూడా మనకి ఈ మాటలు ఉంటాయి. ప్రత్యక్షపు గుడారంలో మందిరము ఎదుట బలిపీఠం ఎక్కడ ఉంచాలనే విషయాల గురించి కూడా అక్కడ తెలియజేస్తున్నాడు. అయితే నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ ప్రధాన యాజకుడి దగ్గరికి బలి పశువు తెచ్చినప్పుడు, ఆ ప్రధాన యాజకుడు ఆ యొక్క బలి పశువును చెక్ చేస్తూ ఉన్నప్పుడు 14 రోజులు పరీక్షిస్తాడంట. లేవియ కాండము మొదటి అధ్యాయము మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో ఉన్న 13 వచనాల్లో ఈ యొక్క మాటలు ఉంటాయి. ఆ యొక్క బలి పశువును తీసుకొచ్చినప్పుడు అది నిర్దోషమైనదిగా ఉందా లేదా అనేది ప్రధాన యాజకుడు 14 రోజులు పరీక్షిస్తాడు. మొదటి రోజు పరీక్షించాడు, ఏమి కనపడలేదు. రెండవ రోజు పరీక్షించాడు, ఏమి కనపడలేదు. మూడో రోజు బలి పశువును పరీక్షించినప్పుడు దానిలో కలంకమైనను, డాగైనను, మచ్చైనను ఉంటే అది బలి పశువు అర్పణకు పనిచేయదు. కాబట్టి ఆ ప్రధాన యాజకుడు దాన్ని బయటికి పంపిస్తాడు. ఇలా 14 రోజులు పరీక్షించిన తర్వాత కూడా ఆ యొక్క బలి పశువు అర్పణకు అనుకూలంగా ఉంది అని ఎప్పుడైతే ప్రధాన యాజకుడు అనుమతిస్తాడో అప్పుడు ఆ బలి పశువుని బలిపీఠం మీద పెట్టి దహించడానికి వారు తీసుకొస్తారు. ఇప్పుడు యాజకుడు చేయవలసిన పనేంటంటే ఈ యొక్క బలిపీఠం మీద బలి పశువుని తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క బలి పీఠం మొత్తము చేయబడిన ఆ యొక్క వస్తువులు అంతా కూడా మనం ఇందాకే చూసాం. తుమ్మకర్రతో చేయబడాయి అని మనం చదువుకున్నాం. ఈ యొక్క తుమ్మకర్ర చేసినప్పుడు ఈ తుమ్మకర్ర చేసి ఆ తుమ్మకర్రతో డైరెక్ట్‌గా మందసం ఆ యొక్క బలిపీఠం మీద చేసి అగ్ని దహించినప్పుడు ఏమైపోద్దండి తుమ్మకర్ర? కాలిపోతది. ఆ యొక్క బలిపీఠం కూడా కాలిపోతది. ఎందుకనంటే ఆ మంటకి తుమ్మకర్ర కూడా కాలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి, దేవుడు అక్కడ చెప్పిన విధంగా నిర్గమాకాండం 38 అధ్యాయంలో చెప్పిన విధంగా తుమ్మకర్రకు ఇత్తడి రేకు పొదిగించమని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క చెక్కగా చేయబడిన ఈ యొక్క తుమ్మకర్ర ఇత్తడి రేకు పొదిగించటం తోతే తుమ్మకర్ర ఎప్పుడైతే ఇత్తడి పొదిగించబడిందో దహన బలిపీఠం మీద కట్టెలు వేసి నిప్పు వేసినప్పుడు ఆ యొక్క వేడి చేత ఇత్తడి వేడవుతుంది గాని ఇత్తడితో అంటు కట్టబడిన ఆ యొక్క బలిపీఠంలో ఉన్న తుమ్మకర్ర మాత్రం కాలిపోదు. అనగా తుమ్మకర్రతో చేయబడిన ఆ యొక్క వస్తువుకి ఇత్తడి ఆ యొక్క రేకుని పొదిగించి దాన్ని ఆ యొక్క బలిపీఠాన్ని దేవుడు చేయమని చెప్పాడు. ఏంటి దేవుడు ఇత్తడినే ఎందుకు వాడాడు దేవుడు? ఆ యొక్క అనేక రకాలైన ఇంకా మిగతా వస్తువులు ఉన్నప్పుడు కేవలం ఇత్తడిని ఎందుకు వాడాడంటే, ఇత్తడి బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే దేవునికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. అలాగే తుమ్మకర్ర మనిషికి సాదృశ్యంగా చెప్పబడుతూ ఉంది. ఇక్కడ ఉపయోగించబడిన బలిపీఠంలో ఈ యొక్క తుమ్మకర్ర మానవుడైతే తుమ్మకర్రకు పొదుగు వేయబడిన ఆ తుమ్మకర్రకు
చుట్టూ కప్పివేయబడిన ఇత్తడి యేసుక్రీస్తు ప్రభువును సాదృశ్యంగా చేయబడుతూ ఉంది. ఎప్పుడైతే ఈ బలి పశువును ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి మండించినప్పుడు ఆ యొక్క బలిపీఠం చుట్టూ ఉన్న ఆ యొక్క తుమ్మకర్ర చుట్టూ పొదుగు వేయబడిన ఈ యొక్క ఇత్తడి వేడవుతూ ఉంది. ఇత్తడికి ఉన్న లక్షణం ఏమిటంటే ఒక్క చోట వేడి చేసినా సరే ఇత్తడి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని మొత్తం కూడా సమాంతరంగా వేడవుతూ ఉంటదంట. బలి పశువును తీసుకొని వచ్చినప్పుడు ఆ బలిపీఠం మీద పెట్టి దహిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కింద బలిపీఠం మీద ఆ యొక్క మంట మండుతూ ఉన్న సందర్భంలో ఆ యొక్క ఇత్తడి జల్లె మీద ఆ యొక్క బలి పశువును పెట్టినప్పుడు కింద నుంచి వేడొస్తుంది. ఒక పక్కన కాలి ఒక పక్కన కాలకుండా ఉండటం కోసం కొంకులు పెట్టి ఆ యొక్క బలి పశువుని అటు ఇటు తిప్పటానికి యాజకుడిని దేవుడు ఆ యొక్క యాజకత్వపు పనిలో ఉపయోగించాడు. మనం చూసినట్లయితే ఈ యొక్క యాజకుడు అక్కడ మనం చూసినట్లయితే లేవియా కాండం 6వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదివినట్లయితే రాత్రంతా కూడా అగ్ని మండుతూనే ఉండాలంట. ఆ యొక్క దహన బలి పశువుని ఆ దేవుడు అక్కడ యాజకుడికి చెప్పిన విధంగా ఆ యొక్క మంట రాత్రి మొత్తం మండుతూ ఉండాలి. యాజకుడు రాత్రంతా నిలబడి ఆ యొక్క మంటను మండిస్తూ దహన బలి పశువును మండిస్తూ ఉండాలి. అక్కడ బూడిద అయిపోయే వరకు ఆ యొక్క దహన బలి పశువుని మండిస్తూ ఉండాలి. నిద్ర వస్తుందని యాజకుడు పడుకోవటానికి లేదు. కాళ్ళు లాగుతున్నాయని కూర్చోవడానికి లేదు. ఇంటికాడ పిల్లలు కుటుంబము సమస్యలు ఉన్నాయని చెప్పి వెళ్ళటానికి లేదు. దేవుడు అప్పగించిన యాజకత్వ పని నిమిత్తము యాజకుడు కంపల్సరీగా ఆ యొక్క బలి పశువు కోసం ఆ బలి పశువును దహించవలసిందే. ఒకవేళ గనక దహన బలి పశువును దహించడం కోసం యాజకుడు కొంచెం నిర్లక్ష్యం చేసినా దహన బలి పశువు సరిగ్గా ఆ యొక్క కాలకుండా ఉన్న యొక్క దహన బలి పశువు ఏమవుతుందంటే కుళ్ళిపోతుంది. దేవుడికి అర్పణగా ఇవ్వవలసిన అర్పణ వృధా అయిపోతుంది. కాబట్టి పాలెములో మళ్ళా పాపం పెరుగుతూ ఉంది. సమాజంలో మళ్ళా పాపం పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే పాపం చేశారో లేదా ఏ సమాజంలో అయితే పాపం ఉందో ఆ పాపము చేయబడిన వ్యక్తి లేదా పాపము సమాజంలో ఉందని తెలిసిన వ్యక్తులు వచ్చి ఆ యొక్క బలి పశువుని ఇచ్చినప్పుడు తన తల మీద ఆ బలి పశువు తల మీద వారి చేతులు ఉంచుతారని, ఆ యొక్క పాపం అంతా కూడా ఆ బలి పశువు మీద వెళ్తుందని, ఆ యొక్క బలి పశువును తర్వాత బలి అర్పణ కోసం అర్పిస్తారని మనం ఈ కింద వచనాల్లో మనం చదువుతూ ఉంటాం. అయితే దేవుడు ఎందుకు ఆ యొక్క 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 అడుగుల ఆ యొక్క ఎత్తు అనే కొలత చెప్పాడంటే దేవుడు చెప్పకనే చెప్తూ ఉన్నాడు. 5 అనేది మానవుడికి సంబంధించిన అంకె అని, 5 అనేది జ్ఞానేంద్రియాలకు సంబంధించిన ఆ యొక్క మానవుడికిలో ఉన్న ఆ యొక్క జ్ఞానేంద్రియాలకు సంబంధించిన విషయాలను దేవుడు చెప్తూ ఉన్నాడు. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మము ఇవన్నీ లెక్క పెట్టుకున్నట్లయితే మనిషిని యొక్క జ్ఞానేంద్రియాల యొక్క 3 దేనికి సాదృశ్యము అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుతో పాటు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, త్రియేకమైన దేవుడికి సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క సమాజం ఈ యొక్క పాలెంలో ఎప్పుడైతే పాపము ఉంది అని గ్రహిస్తారో ఆ యొక్క బలి పశువును తీసుకొచ్చి యాజకుడికి అప్పగించిన తర్వాత ఈ యొక్క యాజకుడు ఆ బలిపీఠం మీద బలి పశువును అర్పణ చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకని ఈ యొక్క బలిపీఠం బయటే ఉంది? ఎందుకని ఈ యొక్క బలిపీఠం బయటే ఉంది? లోన ఉండాల్సిన అవసరం లేదా అంటే బలిపీఠం అనేది ఆ యొక్క ఇక్కడ చెప్పబడుతున్న యొక్క దహన బలిపీఠం అనేది ప్రత్యక్షపు గుడారపు బయట మాత్రమే ఎందుకు చెప్పబడిందో తెలుసా? గుడారము లోన ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ప్రత్యక్షపు గుడారము లోన పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఏం జరుగుతుందని ప్రధాన యాజకుడు తప్ప ఎవరికీ తెలియదు. కానీ బయట ఏం జరుగుతుందో సమాజానికి మొత్తానికి తెలుస్తుంది. సమాజం మొత్తం కూడా బయట ఏం జరుగుతుంది? యాజకుడు ఏ విధంగా దహిస్తూ ఉన్నాడు? ఎవరు పాపం చేశారు? ఎవరు తీసుకొచ్చారు? ఎవరి అర్పణ అక్కడ స్వీకరించబడుతుంది? సమాజం మొత్తం కూడా ఆ బయట జరిగే ప్రతి వస్తువుని ప్రతి పరిస్థితిని గమనిస్తూ ఉంది. అందుకనే దేవుడు ఇది బయట ఉంచమని చెప్పాడు. దేనికి సాదృశ్యంగా ఇది చెప్పబడిందంటే ఈ యొక్క బలిపీఠములో ఉన్న యొక్క బలిపీఠం దేనికి సాదృశ్యంగా చెప్పబడిందంటే ఇంకా అనేక దైవజనులు చెప్తున్నారు. ఈ యొక్క బలిపీఠం సమర్పణకు సాదృశ్యంగా చెప్పబడింది. ఈ యొక్క బలి పశువు సమర్పణకు సాదృశ్యంగా చెప్పబడింది. ఈ యొక్క తుమ్మ చెట్టులో ఉన్న ఆ యొక్క తుమ్మ కర్ర ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుందో ఆ యొక్క ముళ్ళు చెక్కివేయబడతాయి, చక్కగా చేయబడుతుంది. చక్కగా చేయబడి దేవుని యొక్క పనిలో ఉపయోగించడం కోసం ఈ తుమ్మకర్రను ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ యొక్క తుమ్మకర్రను ఉపయోగించి ఆ యొక్క బలిపీఠం మీద బలిపీఠం తయారు చేసి బలి పశువును పెట్టినప్పుడు ఈ యొక్క బలి పశువును దహిస్తూ ఉన్నారు. ఇదంతా సమాజం బయట నుంచి చూడటానికి ఆ యొక్క బాలెం వెలుపల కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష గుడారం వెలుపల ఇది ఉంది కాబట్టి అందరూ బయట చూస్తూ ఉంటారు. అనగా నువ్వు సమర్పించుకున్నప్పుడు ఈ యొక్క మానవుడు 5 అనే సంఖ్య మానవుడికి సంబంధించింది, 3 దేవుడికి సంబంధించిందని చెప్పి తెలియజేసుకున్నాం కాబట్టి ఈ యొక్క 5 అని చెప్పబడిన సంఖ్య అయిన మానవుడు సమర్పించుకున్నప్పుడు తనను తాను సమర్పించుకున్నప్పుడు అప్పటిదాకా మనం ఇష్టానుసారంగా బ్రతికాం. మన కళ్ళు ఇష్టానుసారమై చూసాయి, ఇష్టానుసారమైన పాపమును చూసాయి, ఇష్టానుసారంగా మాట్లాడము, ఇష్టానుసారమైన
చెడు వార్తలు మనం విన్నాము, ఇష్టానుసారంగా ప్రవర్తించాము. కానీ దేవుని మాటలు విని, దేవుని యొక్క వాక్యము విని మారు మనస్సు పొంది ఎప్పుడైతే ఆ వ్యక్తి రక్షణ పొందాడో వెంటనే తనను తాను సమర్పించుకొని దేవునికి తను తాను సమర్పించుకొని ఆ యొక్క బలి పశువు ఏ విధంగా అక్కడ చేయబడిందో దేవుని కోసం బ్రతకటానికి నిశ్చయించుకున్న ప్రతి క్రైస్తవుడికి గుర్తుగా ఈ యొక్క బలిపీఠము చేయబడి ఉంది. కాబట్టి అట్టి విధంగా ఉన్న మానవుడు ఏం చేయాలి అంటే సమర్పించుకోవాలి. అనగా సమర్పణ లేని జీవితము దేవునికి అర్పణకు అంగీకారం కాదు. ఒకవేళ మనము ఈ రకంగా ఉన్నాము, మనలో ఒకవేళ పాపము ఉన్నట్లయితే దేవుడు తెలియజేస్తున్నాడు. పాపము ఉన్నట్లయితే అక్కడ బలి పశువుగా తేబడిన ఆ యొక్క పశువుని ప్రధాన యాజకుడు గమనించి కలంకము డాగు ఉన్నట్లయితే బలి అర్పణకి అంగీకారము కాదని గెంటి వేస్తాడు. ఈ రోజు దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనలో పాపం ఉన్నట్లయితే మనము సమర్పణకు సరిపోము. అనగా నేను ఎంత క్రైస్తవులుగా ఉన్నా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత భక్తి చేసినా నాలో పాపం అనేది ఉంటే మనము నిత్య రాజ్యానికి అంగీకారం కాదు అని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే సమర్పించుకున్నారో వారిని దేవుడు అంగీకరించి ఆ బలి అర్పణగా ఏ రకంగా పశువు అంగీకరించబడిందో మనము కూడా దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పనిలో అంగీకరించబడినప్పుడు దేవుడు మనల్ని స్వీకరిస్తాడు. అక్కడ చెప్పబడినట్లు ప్రతి మనిషి కూడా ఈ దేవుని యొక్క వాక్య భాగం తెలియబరుస్తుంది. మానవుడు ఆకాశం నుంచి దేవుడు పరిశీలన చేయగా ప్రతి మానవుడు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయారంట. అంటే ఏ మనిషి కూడా ఆ యొక్క బలి పశువుగా అంగీకరించడానికి వీలు లేని పక్షంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గారు తన మహిమను అక్కడే వదిలి మానవ రీతికి లోకానికి వచ్చి తానే ఆ యొక్క బలి పశువుగా తానే మన కోసం ఆయన శిలువలో మరణవేగం అయిపోయాడు. ఆయన యొక్క మరణానికి గుర్తుగా ఈ యొక్క బలి పశువు యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా చెప్పబడుతుంది. అయితే నేను క్రీస్తులో అలా ఉన్నామా? ఒకవేళ గనక మనలో పాపం ఉన్నట్లయితే ఈ రోజే దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆ దేవుడు మన యొక్క పాపాన్ని తీసివేసి తాను బలి అయిన ఆ యొక్క శిలువలో మన పాపాన్ని తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చాలనుకుంటున్నాడు. అయితే ఏం జరుగుతుందండి? ఒకవేళ మనం నిజంగా పాపం ఒప్పుకున్నాం, దేవునిలో సమర్పించుకున్నాం, దేవుని యొక్క పనిలో ఉన్నాం, మనం అనేక రకాలైన వృత్తుల్లో ఉన్నా సరే, అనేక రకాలైన పనుల్లో ఉన్నా సరే దేవుడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచన భాగంలో దేవుడు చెప్పబడిన రీతిగా మనమందరము కూడా దేవుని యొక్క మహిమ కోసమే మనము భోజనము చేసినను, పానము చేసినను ఆయన మహిమ కొరకే చేయాలట. మనం ఉద్యోగం చేసినను, పని పాటలు చేసినను, కూర్చున్నా లెగిసినా కూడా దేవునికి మహిమ వచ్చే విధంగా మనం ఉండాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అలా మనం సమర్పించుకున్నట్లయితే, మన సమర్పణ దేవుడు అంగీకరించినట్లయితే హోమాంగ అర్పణగా దేవుడు మన యొక్క శరీరాలను దేవుడు స్వీకరిస్తాడు. అందుకనే దేవుడు తెలియజేస్తూ క్రొత్త నిబంధనలో ఒక మాట చెప్తాడు, నేను బలిని అర్పణను కొరలేదు గాని విరిగి నలిగిన హృదయమే దేవునికి బలి అర్పణ అంట. అంటే మనం విరిగి నలిగిన హృదయంతో దేవుడితో కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే దేవుడిని మనం అంగీకరిస్తాడు. ఇలా అంగీకరించబడిన నేను ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ యొక్క రొట్టెల సమూహము ఉన్న బల్ల మీదకి చేర్చబడతాం. అనగా రక్షింపబడిన నీవు దేవుని యొక్క శరీరంలోను దేవుని యొక్క రక్తంలోను పాలిభాగస్తుడై దేవుని గురించిన ఆ యొక్క మాటలు వింటూ అనేక మందికి సాక్షులుగా మనం చెప్తాం. ఇందాక నేను చెప్పబడిన రీతిగా ఒకవేళ సమర్పణ మనకు ఉన్నట్లయితే, దేవుని యొక్క సమర్పణ మనం అంగీకరించి ఆ యొక్క బలి పశువుగా అంగీకరించినట్లయితే ఒక ప్రవర్తన మారిపోతుంది. దేవునితో మనము ఒకవేళ గనక ఉన్నట్లయితే, ఇంతకు ముందు మన జీవితంలో ప్రజలు అనేకం గమనించారు. కానీ ఆ యొక్క దేవునితో నడిచిన తర్వాత, సమర్పించుకున్న తర్వాత అతని యొక్క జీవితాన్ని గురించి ప్రజలందరూ గమనిస్తారు. అరే, నిన్న మొన్నటి దాకా వీడు ఇలా ఉన్నాడే, ఏంటి ఇలా మారిపోయాడు, ఎందుకు ఇలా మారిపోయాడు, ఏమైంది వీడికని ఒక రకమైన ప్రవర్తనలో మార్పు ప్రజలు గమనించుతారు. అదే దేవుడు తెలియజేసేది. ఆ యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చిన కారణం చేత మనము ప్రత్యక్షపు గుడారంలో ఉన్న పరిశుద్ధ స్థలంలో ఉన్న సముఖపు రొట్టెలు బల్ల దగ్గరికి మనం వెళ్తాం. అనగా తుమ్మకర్ర అక్కడికి చేర్చబడుతుంది. ఆ తుమ్మకర్ర అనగా సముఖపు రొట్టెల బల్ల కూడా తుమ్మకర్రతోనే చేయబడింది. ఆ సముఖపు రొట్టెల బల్ల మీద ఉంచిన యొక్క రొట్టెలు ఆ యొక్క రక్తము దేవుని యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యం. కాబట్టి మనం ఆయన శరీరంలోను రక్తంలోను పాలుభాగస్తులై, మనం ఆయన శరీరంలోను రక్తంలోను పాలుభాగస్తులే దేవుని స్వార్థ నిమిత్తము మనవంతుగా మనం అనేక మందికి దేవుని గురించి రక్షణ గురించిన మాటలు వినిపింపజేస్తాం. అలా వినిపింపజేసిన నేను
దేవుడు స్వీకరిస్తాడు. దేవుడు నీ ద్వారా మాత్రమే దేవుడు కార్యాలు చేయాలనుకుంటున్నాడు. దేవుడు తనంతట తానుగా ఆకాశం నుంచి ఏదో చేయాలని కాదు గాని, దేవుడు తన చేతితో తాను చేసిన మనుష్యుల ద్వారా మాత్రమే ఆ యొక్క కార్యాలు చేయాలనుకుంటున్నాడు. మనం గమనించినట్లయితే ప్రత్యక్ష గుడారంలో ప్రతి వస్తువు కూడా తుమ్మకర్రతోనే చేయబడింది. మనం చూసినట్లయితే సముఖపు రొట్టెల బర్ర కూడా, ఆ యొక్క బల్ల కూడా తుమ్మకర్రతోనే చేయబడింది. మెతక కర్రలు కూడా తుమ్మకర్రతోనే చేయబడ్డాయి. ఆ యొక్క స్తంభాలు, కొంకులు కూడా తుమ్మకర్రతోనే చేయబడ్డాయి. అడ్డుకర్ర కూడా తుమ్మకర్రతోనే చేయబడింది. ధూప వేదిక కూడా తుమ్మకర్రతోనే చేయబడింది. దహన బలిపీఠం కూడా తుమ్మకర్రతోనే చేయబడింది. చివరికి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసము కూడా తుమ్మకర్రతోనే చేయబడింది. తుమ్మకర్ర మానవునికి సాదృశ్యమైనప్పుడు ఈ యొక్క మానవుడు దేవునికి ఎప్పుడు సమర్పించుకుంటాడు? దేవుడు ఆ మానవుడిని, ఆ యొక్క సమర్పించుకున్న మానవుడిని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఉంటాడు. నీలో ప్రవర్తన ద్వారా అనేక మంది దేవుణ్ణి తెలుసుకొనగలుగుతారు. ఒకవేళ గనక ఆ యొక్క సమర్పణ లేకపోతే నిన్ను బట్టి దేవుడిని అసహించుకొని వెళ్ళిపోతారు. ఎలా మనం చూసినట్లయితే ఆ యొక్క మొదటి సమూయేలు గ్రంథంలో ఏలీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క బలి అర్పణ ఏ రకంగా నిలిచిపోయిందో మనం చూస్తూ ఉంటాం. యాజకత్వం ఏ రకంగా నిలిచిపోయిందో చూస్తూ ఉంటాం. మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడు అప్పటి వరకు లేవి వంశాన్ని ఎంచుకొని అహరోను వంశస్థులను యాజకులుగా ఎన్నుకున్నాడు. ఆ అహరోను యాజక వంశము ప్రకారం యాజకత్వపు చేయవలసిన ఆ యొక్క క్రమం ఏలి అనే ఆ యొక్క యాజకుడి దగ్గరికి వచ్చిన తర్వాత, ఏలి తన కుమారులను సరి అయిన రీతిలో పెంచని కారణము చేత ఆ బలి పశువు మండుచు ఉన్నప్పుడు ఆ యొక్క బలి అర్పణ, దేవుడు తీసుకోవలసిన బలి అర్పణను ఆ యొక్క ఏలి కుమారులైన ఆ యాజకులు తీసుకొని తినేసేవాళ్ళంట. అసభ్యంగా ప్రవర్తించేవారు. ఆ సమాజంలో ఆ యొక్క మందిరపు పని దగ్గరికి వచ్చి స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించినట్టు మనం చూస్తూ ఉంటాం. దాని వల్ల ఏమైంది? ఏలి దగ్గరికి వచ్చేసరికి లేవి వంశస్థుల ద్వారా ఆ యొక్క యాజకత్వం ఆగిపోయింది. యాజకత్వాన్ని దేవుడు ఆపేశాడు. మరలా మనం చూసినట్లయితే ప్రధాన యాజకుడిగా దేవుడు యూదా గోత్రం నుంచి వచ్చినట్లు మనం చూస్తాం. లేవి వంశం ఆగిపోవటానికి ఏలీ కారణమయ్యాడు. కారణం ఏమిటో తెలుసా? యాజకత్వం ఏలీతో ఆగిపోవటానికి కారణం ఏమిటో తెలుసా? ఆయన సమర్పణ సరిగా లేదు. ఆయన యొక్క వ్యక్తిత్వం సరిగా లేదు. ఆయన వ్యక్తిత్వం అయితే ఆయన సరిగా పెరిగాడు గాని తన తర్వాత తరాలకి యాజకత్వం ఇవ్వాల్సిన తన కుమారులను సరిగా పెంచని రీతిగా ఏమైపోయింది? యాజకత్వం నిలిచిపోయింది. అయితే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేను పిల్లలకి ఏమి ఇస్తున్నావు? యాజకత్వాన్ని ఇస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని ఇస్తున్నావా? కోట్ల కోట్ల డబ్బులు ఇస్తున్నావా? సంపదిస్తున్నావా? కార్లు ఇస్తున్నావా? బంగ్లాలు ఇస్తున్నావా? ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు, కానీ దానికంటే ముఖ్యమైనది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం మన బిడ్డలకి ఇవ్వకపోతే ఏమైపోతుంది? యాజకత్వము ఏలీ తర్వాత నిలిచిపోయిన రీతిగా మన యొక్క కుటుంబాలలో దేవుని యొక్క ఆరాధన నిలిచిపోతుంది. మన యొక్క తరాలలో దేవుని యొక్క ఆరాధన నిలిచిపోతుంది. దేవుడంటే ఎవరో తెలియని తరం చూసినట్లు నిర్గమాకాండం మోషే గారి తర్వాత మనం చదువుతాం. దేవుడంటే ఎవరో తెలియని ప్రజలు ఈ రోజు మన కుటుంబాల్లో ఉన్నట్లయితే నిజంగా మనంత దౌర్భాగ్యులు ఇంకొకరు లేరని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. తరం మారి తరంకి వచ్చే కొద్దీ తరం మారి తరం, తాతల తరం నుంచి తండ్రుల తరం, తండ్రుల తరం నుంచి మన తరం, మన తరం నుంచి మన పిల్లల తరం వచ్చేసరికి మనం పిల్లలకి మన తరాలకి ఏమిస్తున్నాం? తర్వాత తరాల వారికి ఇచ్చేది ఆస్తుల, అంతస్తుల అయితే కావచ్చు. దానితో పాటు దేవుని యొక్క వాక్యాన్ని అందించలేకపోయినట్లయితే ఏలీ ద్వారా ఆగిపోయిన యాజకత్వము ఉన్నట్లుగా దేవుడు నీ యొక్క కుటుంబంలో, నా యొక్క కుటుంబంలో ఆగిపోతాడు. దేవుని యొక్క కార్యాలు మన కుటుంబాల్లో జరగటం ఆగిపోతుంది. దేవుని యొక్క మహిమ మనం చూడటం ఆగిపోతాం. కాబట్టి దేవుడు అలా ఉండాలని మనం సృష్టించలేదు, కానీ ఆయన మహిమలో మనం కూడా ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పం. అందుకనే దేవుడు ప్రత్యక్ష గుడారంలో ప్రతి ఒక్క పనికి కూడా ఆ యొక్క తుమ్మకర్రనే వాడాడు. ఆ యొక్క తుమ్మకర్ర మరెవ్వరో కాదు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ తుమ్మకర్ర నువ్వే, ఆ తుమ్మకర్ర నేనే. మన యొక్క ప్రవర్తన ముళ్ళలాగా ఉండొచ్చు. మన యొక్క మాటలు ఆ తుమ్మ చెట్లకు ఉన్న ముళ్ళలాగా ఉండొచ్చు. ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో మనము దేవునిలో ఆ రకంగా చెక్కబడతాం. దేవుని యొక్క ఉపకరణంగా మనం వాడబడతాం. దేవుడిని కొందరిని సువార్థికులు గాను, కొందరిని అపోస్తులను గాను, కొందరిని పరిచారకులు గాను, ఇలా అనేక రకాల పని కోసం దేవుడు వాడబడినట్లు క్రొత్త నిబంధనలో మనం చదువుతాం. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు పాటలు పాడే స్వభావం కావచ్చు, వాక్యం చెప్పే స్వభావమే కావచ్చు, ఇంకొకరిని నడిపించే స్వభావమే కావచ్చు, ఒక గొప్ప సాక్ష్యమే కావచ్చు. దేవుడు నీకు ఏదో ఒక తలాంతు ఇస్తాడు. దేవుడు ప్రతి మనిషిని
తన యొక్క మహిమ నిమిత్తమే ఈ లోకాన్ని సృష్టించినట్లుగా దేవునిలో ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం స్పష్టంగా తెలియబరుస్తుంది. అంతెందుకండి, ప్రతి ఒక్కళ్ళు వేసే వేలిముద్ర ఇంకొకరు వేలిముద్రకు మ్యాచ్ అవ్వదు. అంటే దేవుడు చెప్పకనే చెప్తున్నాడు, నీవు నేను ఒకరము సమానం కాదు. యు ఆర్ సపరేట్. దేవుడిలో నీకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నా పట్ల ఒక దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు మనందరినీ సమాజంగా యొక్క ఎంప్లాయీ గ్రూప్ లో చేర్చారు. ఎవరి తలాంతుల ద్వారా వారు దేవుణ్ణి మహిమపరచాలి, దేవుడి కోసం మనం పాటుపడాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అలా సమర్పించబడిన ఆ యొక్క బలి పశువు ఆ యొక్క సముఖపు రొట్టెల బల్ల దగ్గరికి తీసుకొస్తుంది. ఆ యొక్క సముఖపు రొట్టెల బలలో మనం ఏకీభవిస్తాం. మనందరము ఆ యొక్క సముఖపు రొట్టెల బలలో దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని స్వీకరించిన మనము అనేక ఆత్మల రక్షణార్థమే ఉపయోగించాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అలా ఉపయోగించబడిన నీవు నేను చివరికి మందసముగా దేవుని యొక్క మహిమ దిగే ప్రదేశంగా ప్రత్యక్షపు గుడారంలోనికి దేవుడు తీసుకువెళ్తాడు. అనగా అంచెలంచెలుగా దేవుడు ఆత్మలో మనల్ని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి అంచెలంచెలుగా మనల్ని దీవించి ఏం చేస్తాడు దేవుడు? మందసము ఉండే ఆ యొక్క ప్రదేశం ప్రత్యక్ష గుడారంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలానికి తీసుకువెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలములో ఏం జరుగుతుంది? ఆ యొక్క మందసం మీదకి దేవుని యొక్క అగ్ని దిగి వస్తుంది. ఆ యొక్క మందసములో దేవుని యొక్క అగ్ని దిగి వచ్చే ప్రదేశానికి ఆ యొక్క తుమ్మ కర్ర చేర్చబడింది. పాపముగా ఉన్న ఎందుకు పనిచేయని ముండ్ల తుప్పట్లో ఉండే తుమ్మకర్ర దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉండే మందసముగా తీర్చబడింది. ఎందుకు పనిచేయని నీవు దేవునికి సమర్పించుకొని అంగీకరించబడినట్లయితే మందసముగా చేయబడతావు. ఆ మందసం మరెవరో కాదండి, మన యొక్క శరీరమే. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారానికి సాదృశ్యంగా దేవుడు చెప్పబడుతూ ఉన్నాడు. ఆ యొక్క మందసం మరేదో కాదు, ఆ యొక్క అగ్ని దిగి వచ్చే ప్రదేశం మరేదో కాదు, మన యొక్క శిరస్సు మీదికి దేవుని యొక్క అగ్ని దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనం అనేకమైన అద్భుతాలు చేయగలుగుతాం, అనేకమైన అన్య భాషలు మాట్లాడుతాం, అనేక రీతులుగా ప్రజలకి దేవుని యొక్క సువార్త అందించగలుగుతాం. అట్టి మహిమ పొందాలనే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఈ యొక్క బలిపీఠం మీద ఉన్న బలి పశువుగా మనకి అర్హత లేదు అని దేవుడు గ్రహించి దేవుడే యేసుక్రీస్తు ప్రభువుని తన కుమారుడిని ఈ లోకానికి పంపించి బలి పశువుగా ఆ యొక్క బలిపీఠం మీద ఆ యొక్క అర్పణగా దేవుడు శిలువలో స్వీకరించాడు. ఇప్పుడు నీవు నేను చేయవలసింది ఏమిటి? మన యొక్క పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు మీద వేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు గారే ఆ యొక్క బలి పశువుగా మనల్ని అంగీకరిస్తారు. ఆయన ఆల్రెడీ మన కోసం ఆయన చనిపోయాడు. రాబోయే తరాల వారి కోసం కూడా దేవుడు ముందుగానే శిలువలో మనందరి కోసం బలి పశువుగా ఆయన అర్పించబడ్డాడు. దేవునికి హోమాంగార్పణంగా అంగీకరించబడ్డ దేవుడు నిన్ను నన్ను ఈ రోజు తెలియజేసే యొక్క మాటలు ఏమిటంటే, ఆ యొక్క మందసములో ఆ అగ్ని దిగి వచ్చే ప్రదేశానికి దేవుడు నిన్ను నన్ను తీసుకువెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే ఆ సమర్పణ కావాలి. ఆ సమర్పణ కావాలంటే దేవుని మాటలు అంగీకరించి దేవునిలో మనము ముందుగా ఉన్నట్లయితే మనము సమర్పించుకొనగలుగుతాం. సమర్పించబడిన మనము దేవునికి ఆ మందసము ఉండే ప్రదేశమైన ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలుగుతాం. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉండే మందసం మీదకి దేవుని అగ్ని దిగి వచ్చిన రీతిగా దేవుని యొక్క అభిషేకం మన మీదకి దిగి వచ్చినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థపడతారు. మనం ప్రార్థన చేసినప్పుడు అనేక అద్భుతాలు జరుగుతాయి, అనేక దర్శనాలు నీకు కలుగుతాయి, అనేక రీతులుగా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మనం ఈ రోజు చేయవలసింది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఈ లోకానికి పంపించిన ఉద్దేశం ఏమిటో గ్రహించి ఆ ఉద్దేశం ప్రకారం మనం జీవించాలన్నదే ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఇత్తడిగా చెప్పబడుతున్నాక యేసుక్రీస్తు ప్రభు గారు మన యొక్క పాపాల నిమిత్తం ఆయన అడ్డుగా వచ్చేశారు. ఇప్పుడు దహన బలి మీద ఆ అగ్ని వేసినప్పుడు తుమ్మకర్ర కాలిపోదండి. ఎందుకు కాలిపోదంటే పొదుగు వేయబడిన ఇత్తడి రేకు దానికి ఉంది కాబట్టి ఇత్తడి మాత్రమే వేడవుతుంది. ఇత్తడి వేడి అయినప్పుడు బలి పశువు అంగీకరించబడుతుంది. బలి పశువు ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న కట్టెల యొక్క మంట చేత బలి పశువు కాల్చబడుతుంది, దేవుడికి అంగీకరించబడుతుంది. దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, ఆ బలిపీఠంగా నీవు నేను ఉందామా? ఒకవేళ ఆ బలిపీఠంగా నీవు నేను ఉందామని ఆశపడినట్లయితే దేవుడు తెలియజేసే మాట, సమర్పించుకొని మనం ఉన్నట్లయితే, మనం సమర్పించుకోవాలంటే మనకు ఉద్యోగాలు వదిలేయాల్సిన అవసరం లేదు. దేవుని కోసం దేవుని మాట మనం సమర్పించుకున్నట్లయితే దేవుడు నిన్ను మనం ఉన్న పరిస్థితుల్లో, మనం చేస్తున్న యొక్క ఉద్యోగంలో మన తోటి సహోదరులకు సాక్షులుగా మనం వాడాలని ఆశపడుతున్నాడు. నీ యొక్క సాక్ష్యం ద్వారా, నీ యొక్క ప్రవర్తన ద్వారా, నీ యొక్క మాటల చేత, నీ యొక్క ప్రేమ చేత దేవుడిని నువ్వు ఇతరులకు ప్రతిబింబించజేయగలుగుతావు. అప్పుడు దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేయగలుగుతాడు. నెమ్మదిగా దేవునిలో వాణ్ణి
నడిపించగలుగుతాం. మనలో ఈ యొక్క అగ్ని రావాలంటే మనకి పరిశుద్ధత కావాలి. దేవుని యొక్క వాక్య భాగం తెలియబరుస్తుంది. పరిశుద్ధత కావాలంటే మనం ఏం చేయాలి? కేవలము దేవుడికి ఆరాధన, ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువుతో మనం ఉన్నట్లయితే మనకు ఆ పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత లేనిదే దేవుడిని చూడలేము అని దేవుని గ్రంథం తెలియబరుస్తుంది. అటువంటి పరిశుద్ధత కావాలంటే మనం సమర్పించుకోవాలి. మన సమర్పణ ఏ రకంగా ఉంది? ఒకవేళ నీవు నేను ఏ రకంగా జీవిస్తూ ఉన్నాం? మన యొక్క మాటలు ఏ రకంగా ఉన్నాయి? మన యొక్క దృష్టి ఏ రకంగా ఉంది? మన యొక్క చూపులు, మన వినికిడి ఎలా ఉంది? ఒకప్పుడు మనం ప్రార్థన చేయాలంటే మన మోకాలు సహకరించేవి కావు. ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ లేనట్లయితే దేవుడు ఈ రోజునే నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క బలిపీఠము ఏదో కాదండి. ఆ బలిపీఠము నీవే. ఆ బలిపీఠము విరిగి నలిగిన హృదయమే దేవుని గ్రంథం తెలియబరుస్తుంది. మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మన కన్నీటితో మనం దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం హోమార్పణంగా దేవునికి అంగీకరించబడతాం. మన నిమిత్తమే కాదు, దానియేలు గారు ప్రార్థన చేస్తూ తన యొక్క సమాజం నిమిత్తము ఆయన ఏడ్చినట్లు మనం అక్కడ చూస్తూ ఉంటాం. నెహెమ్యా గారు ప్రార్థన చేస్తూ, నెహెమ్యా గారు ఆ యొక్క కాలిపోయిన ఆ యొక్క పట్టణం గురించి, పట్టణపు ప్రజలైన ఇశ్రాయేలు జనాంగం గురించి ఏడుస్తూ ఆయన ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ రోజు నీవు నేను ఎలా ఉన్నాం? నా కుటుంబం మంచిగానే ఉండొచ్చు. కానీ మన తోటి ఉండే సమాజం ఎలా ఉంది? మన యొక్క చుట్టుప్రక్కల ఉండే ప్రాంతాలు ఎలా ఉన్నాయి? మన యొక్క రాష్ట్రం ఎలా ఉంది? మన యొక్క దేశము ఎలా ఉంది? మనతో పాటు అనేక మంది ప్రజలు ఎలా ఉన్నారు? మిషనరీలు ఎలా ఉన్నారు? సంఘాలు ఎలా ఉన్నాయి? మందిరాలు ఎలా ఉన్నాయి? ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. దానియేలు ప్రార్థన చేస్తూ సమాజం కోసం దేవుని పక్షాన దేవుని పక్షాన వేడుకుంటూ, ఏడుస్తూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. మన సమాజం పాడైపోతుంది. క్రైస్తవుల మీద హింసలు పెరిగిపోతూ ఉన్నాయి. మన భారతదేశంలో అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. నీవు నేను వెళ్లి దాడులు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. కానీ వారి కోసం కన్నీటితో ప్రార్థన చేసే వారిగా ఉండాలని దేవుడు ఈ వాక్య బోధన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉండే మందసం లాగా తీసుకువెళ్ళి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చే ప్రాంతంలోకి మనం దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. ఆ అగ్ని దిగి వచ్చినప్పుడు, ఆ అగ్ని దిగి వచ్చినప్పుడు నీవు నేను ఉండలేం. నీవు నేను ఆగలేం. ఏదో ఒకటి దేవుని కోసం చేయాలని మనం తాపత్రయపడతాం. దేవుడు అందుకోసమే నిన్ను సూచించాడు. నువ్వు నేను ఉద్యోగంలో ఉన్నది అందుకనే. మనము వివిధ వృత్తులలో, వివిధ కేటగిరీలో ఉన్నది ఎందుకో తెలుసా? నీవు నేను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వివిధ ప్రాంతాలకు మనల్ని పంపించే పరిస్థితులు కారణం ఏమిటో తెలుసా? అక్కడ మనం నూతనంగా అనేక ఆత్మలను రక్షిస్తామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు విధించిన అట్టి మార్గం ప్రకారం నడుస్తూ దేవుడితో పాటు మనతో పాటు దేవుడు ఉండాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క బలిపీఠం మీద ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు, ఆ యొక్క మానవుడు సాదృశ్యమైన తుమ్మకర్ర 2 బలిపీఠం మీద ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు మనము యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతూ ఉంటే, అనగా వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, మనం చేసే ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడతాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మనము దేవుడు మనము ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నట్లయితే దేవుడు అనేకమైన విషయాలు మనకు బయలుపరుస్తాడు. కాబట్టి దేవుడు ఈ రోజు బలిపీఠం ద్వారా మనతో మాట్లాడేది ఏంటంటే, ఆ బలిపీఠం మరెవరో కాదు, నీవు నేనే. ఆ బలిపీఠం మరెవరో కాదు, మనందరమే. ఆ బలిపీఠంగా ఉన్న మనము ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉండే మందసం లాగా దేవుని యొక్క అగ్ని దిగి వచ్చే ప్రదేశం మనందరము ఉండాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అట్టి విధంగా సాగిపోదాం. దేవుడు మనల్ని తన మహిమార్థమై ఘనపరిచి, తన మహిమ కోసమే మనల్ని ఉపయోగించుకొనుగాక. దేవుడి మాటలు మనందరి వినుకుల్లో దీవించి ఆశీర్వదించును గాక. థాంక్ యూ సిస్టర్.